ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కొన్ని వీడియోస్లో మనము దేవుని చిత్తము అనగా ఏంటి, దేవుని చిత్తం అంటేనే దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన పక్షముగా ఏమై ఉన్నవి, అట్లాగే మన పక్షముగా దేవుని యొక్క ఉద్దేశము, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటము, ఈ విధంగా వివిధ రకాలుగా మనము దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకుంటూ వచ్చాము. అనగా ఆయన ఆజ్ఞలు, ఆయన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆయన చిత్తాన్ని మన పక్షముగా ఏమి కలిగి ఉన్నాడు, మానవాళి పక్షంగా ఏమి కలిగి ఉన్నాడు అనే విషయాలను తెలియజేస్తాయని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేవుని చిత్తాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవచ్చు అని గత వీడియోలో చూసాం. ఒకటి, దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే దేవుని చెంత చేరి ప్రార్థించుట ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాలైన అనుభవాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చని గత వీడియోలో చూసాం. సమస్త మానవాళి పక్షముగా దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేది కూడా చూసాం. అదేమిటంటే అందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి అందరూ రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకోవటం దేవుని చిత్తమని, ఇది సర్వమానవాళి పక్షముగా ఆయన చిత్తం అంటే ప్రజలందరూ రక్షింపబడి ఆయన రాజ్యంలో రాజ్య ప్రవేశం చేయాలనేది ఆయన యొక్క చిత్తము, ఉద్దేశమై ఉంది. అట్లాగే విశ్వాసులు లేదా క్రీస్తును అంగీకరించిన వాళ్ళు లేదా రక్షింపబడిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనగా, వారు దేవుని చిత్తములో ఉండే అనుభవాలను గురించి కొన్ని వాక్యాలు చూసాం. అంటే క్రైస్తవులు, విశ్వాసులు ఆయన చిత్తములో ఉండి ఏ విధంగా ఆయన చిత్తంలో ఉంటారు, చిత్తానికి సంబంధించి ఏ విధంగా జీవిస్తారు అనే విషయాన్ని కూడా చూసాము. ఆ తర్వాత వ్యక్తిగతంగా అంటే మానవాళ్ళ పక్షముగా లేదా అందరి పక్షముగా దేవుని చిత్తం కాకుండా వ్యక్తిగతంగా మన పక్షముగా దేవుని చిత్తం ఏమై ఉన్నది అని తెలుసుకునే విషయాలను కూడా లాస్ట్ వీడియోలో చూసాం. అంటే వ్యక్తిగతంగా మన పక్షముగా వ్యక్తిగతంగా దేవుని యొక్క చిత్తం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవటం, దానికి సంబంధించి పోయిన వీడియోలో చూసాం. ఆ విషయంలో కూడా ప్రాముఖ్యమైనవి దేవుని వాక్యము, రెండవది దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించి మన పక్షముగా దేవుని చిత్తం ఏమై ఉన్నది అనేది గ్రహించటము, మూడవది పరిశుద్ధాత్మ సహాయము. వీటితో పాటు మరి కొన్ని కూడా చూసాం. ఈ దినం మనము ఈ వీడియోలో చూడబోతూ ఉన్న విషయం ఏంటంటే,
దేవుని చిత్తము వలన మనకు వచ్చు ఆశీర్వాదాలు ఏమిటి? కొన్ని ఆశీర్వాదాలు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అందులో కొన్ని ఆశీర్వాదాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుపోతా ఉన్నాం. మొట్టమొదటిదిగా ఆశీర్వాదాలలోనికి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న ప్రాముఖ్యమైన వచనము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన మాటలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిదిగా ఎఫెసీ 5:15 నుండి 17 వచనాల వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. కాబట్టి విశ్వాసులమైన లేదా క్రైస్తవులమైన మనకు అవసరమైన ప్రాముఖ్యమైన విషయం, దినములు కూడా చెడ్డవి, యుగాంతంలోనికి వెళ్ళబోతా ఉన్నాము, రాకడ రాబోతా ఉంది. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించి మనము జీవించుట అనేది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు చిత్తాన్ని గురించి మనం మాట్లాడుతూ జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను నా ఇష్టము కోసం నేను రాలేదు, దేవుని చిత్తము జరిగించడానికే వచ్చానని చెప్పబడిన మాటను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. కాబట్టి క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న అనుభవంలో మనము కూడా ఈ విధంగానే నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నా బాధ్యత అనే అనుభవంలో ఉండాలి. అట్లాగే చూడండి, యేసు ప్రభు వారు అన్న మాటల్ని ఒకసారి మరొక సందర్భంలో జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అట్లాగే చూడండి 42వ వచనం. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును కాక. కాబట్టి మనందరం కూడా ఆ విధమైన అనుభవములో ఆయన చిత్తం చేసే వాళ్ళముగా ఉండటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిపించుటకు సాటి అయిన మరే కార్యము లేదనే విషయము, ఇదే ప్రాముఖ్యమైన కార్యమని ఇంతకు పూర్వం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుని చిత్తములో ఉండుట ద్వారా మనము పొందబోయే ఆశీర్వాదాలు ఏమిటి? దేవుని చిత్తములో ఉండటే ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే ఆ చిత్తములో ఉండుట వలన వచ్చు వివిధ రకాలైన ఆశీర్వాదాలను కొన్నింటిని సమయంలో జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము
48, 49 వచనాలు. 48, 49 వచనాలు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి, ఇక్కడ ఒకసారి పై వచనం కూడా చదవటం మంచిది. 46వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన జన సమూహములతో ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాటలాడగోరుచున్నారని వెలుపడ మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని అతనితో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. కాబట్టి దేవుని చిత్తము జరిగించు వాళ్ళే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే, దేవుని చిత్తము మనము చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి కుటుంబములో ఒక సభ్యులవుతాము. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, దేవుని కుటుంబములో సభ్యులవుతాము. మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుని చిత్తము నెరవేర్చే అనుభవంలో మనము ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి కుటుంబంలో మనము సభ్యులముగా చేయబడతాము. ఇది మొదటి ఆశీర్వాదం. తర్వాత రెండవ ఆశీర్వాదాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ఒకసారి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అంటే, ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే, నా చిత్తము జరిపించువాడు అని అర్థం. కాబట్టి ఆయన వాక్యము విని వాక్య ప్రకారము దాని ప్రకారం జరిగించి వారు అనగా మనము ఆ విధంగా ఆయన మాటలు విని వాటి చొప్పున చేయువారమై ఉన్నట్లయితే, ఇక్కడ చెప్తూ ఉన్నది, అలాంటి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. అంటే ఈ వానలు, వరదలు, గాలి ఇవి శ్రమలను తెలియచేస్తాయి, శోధనలను తెలియచేస్తాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో అనేక రకాలైన శోధనలు, శ్రమలు, పరిశోధనలు వీటిలో వెళ్ళవలసి వస్తుంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని చిత్తములో ఉంటారో వారు యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండటం జరుగుతుంది. కాబట్టి శ్రమలు కానీ, శోధనలు కానీ, పరిశోధనలు కానీ వారిని ఏమాత్రము కదల్చలేవు. కాబట్టి శోధన నుండి దేవుడు వారిని కాపాడేవాడుగా ఉంటుంది. రెండవ ఆశీర్వాదము, శోధనల నుండి కాపాడబడే అనుభవం. మూడవ ఆశీర్వాదం చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆయన దృష్టికి
ఇష్టమైనవి అంటే ఆయన చిత్తము నెరవేర్చుచున్నాము గనుక అని అర్థం. చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటే ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళముగా, ఆయన దృష్టికి ఇష్టమైనది అంటే ఆయన చిత్తము ప్రకారము జీవించే వాళ్ళముగా మనము ఉండటం వలన మన ప్రార్థనకు జవాబు వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మన ప్రార్థనకు దేవుని చిత్తములో ఉండి మనము ప్రార్థించినట్లయితే నిశ్చయముగా మన ప్రార్థనకు దేవుని వద్ద నుండి జవాబు వస్తుంది. చూడండి, అదే విషయాన్నే 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. కాబట్టి ఆయన చిత్తములో మనము ఉన్నట్లయితే, ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థించే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి ఇప్పుడు 3వ ఆశీర్వాదాన్ని చూసాము. ఆయన దేవుని చిత్తములో మనము ఉన్నట్లయితే మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రతి అవసరతను కూడా తీర్చేవాడుగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు 4వ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, 34వ వచనం, 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు అంటూ ఉన్న మాటలు, వాస్తవానికి ఆ సందర్భం ఏంటంటే, ఆ శిష్యులు భోజనం తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటూ ఉన్న మాటలు, నాకు ఆల్రెడీ ఆహారం ఉంది. ఏమిటి ఆహారం అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, అంటే దేవుని చిత్తము నెరవేర్చుట, ఆయన ఏ పనిని నాకు ఇచ్చాడో ఆ పనిని తుదముట్టించుట. కాబట్టి ఆ విధంగా అదే నాకు ఆహారము. అదేవిధంగా మనము కూడా దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళంగాను, ఆయన మనకు ఏ పని అప్పగించాడో ఆ పని తుదముట్టించే వాళ్ళముగా ఉన్నట్లయితే అదే మనకు ఆహారము. ఆహారం అనేది ఏం చేస్తుంది? తృప్తినిస్తుంది, సంతోషాన్నిస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతి. ఆహారం లేకుండా ఆకలితో ఉన్న వ్యక్తి అనేక రకాలైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటాడు. అతనికి తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆకలి బాధతో ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చే అనుభవంలో ఉన్నట్లయితే దైవికమైన నెమ్మది ఉంటుంది. ఎందుకంటే అదే తనకు ఆహారము. ఆ పని తుదముట్టించుట అనేది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి తద్వారా అదే తను ఆహారముగా భావిస్తాడు. తద్వారా దైవికమైన నెమ్మది వస్తుంది, తృప్తి వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చుట అనేది అనేక రీతులుగా మనకు సమాధానాన్ని, మనకు శాంతి, సంతోష, సమాధానాలను ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే అది మనకు ఆహారముగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకు పూర్వం మనం జ్ఞాపకం చేసుకున్నాం, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో 8వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి చిత్తము నెరవేర్చుట అనేది ఎందుకు సంతోషం అంటే అదే మనకు ఆహారము, ప్రాముఖ్యమైన ఆహారము. కాబట్టి తద్వారా మనము సంతోషిస్తాము, తద్వారా మనము తృప్తి పొందుతాము. ఈ విధంగా రకరకాలైన
ఆశీర్వాద రకరకాలైన విధాలుగా మనము తృప్తి పొందటం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు 5వ ఆశీర్వాదంలోనికి వస్తూ ఉన్నాం. చూడండి, 5వ ఆశీర్వాదము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 12:2 రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి దేవుని చిత్తము మనము పరీక్షించి, అసలు వాస్తవానికి దేవుని చిత్తము అంటే ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము. కాబట్టి ఆ విధంగా దేవుని చిత్తాన్ని, ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకునే విధంగా మీ మనసు మారి నూతనము అంటే మనసు మారి అంటే మనము మార్పు చెందే అనుభవంలోనికి, అంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ దినదినము మార్పు చెందే ఆయన చిత్త ప్రకారము జీవించే అనుభవంలోనికి వస్తే దినదినము మార్పు చెంది ఏమవుతాము? రూపాంతరము పొందుతాము. రూపాంతరము పొందుడి అని రాస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. రూపాంతరం అంటే ఏ విధమైన రూపాంతరము? యేసు క్రీస్తు ప్రభువు రూపములోనికి వచ్చుట రూపాంతరం అంటే. కాబట్టి దేవుని చిత్తము మనము ఆ దేవుని చిత్తం ఏదో గ్రహించి, అనగా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో గ్రహించి పరీక్షించి ఆ విధంగా మనము జీవించినట్లయితే క్రీస్తు పోలికలోనికి మార్చబడతాము. కాబట్టి ఇది అద్భుతమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తు రూపము మనకు వస్తుంది, యేసుక్రీస్తు స్వభావం మనకు వస్తుంది. యేసుక్రీస్తును పోలి ఎదురు వారికి ఆశీర్వాదకరంగా ఉండటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు 6వ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోపోతా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, నా యందు విశ్వాసముంచువాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన యందు విశ్వాసముంచుట అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా దేవుని చిత్తములో ఉన్నాడో ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచిన మనము కూడా ఆయన చిత్తములో ఉండేవాళ్ళముగా ఉంటే, అయితే ఈ పదమే ఇక్కడ తెలియజేస్తుంది, నా యందు విశ్వాసముంచువాడు. ఎలాంటివి చేస్తాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. నేను ఏ క్రియలు మీ మధ్య ఉండి చేశానో అలాంటి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు, అనగా నేను ఏ విధంగా దేవుని చిత్తం చేశానో ఆ విధంగా నా చిత్తాన్ని నా వల్లే మీరు కూడా దేవుని చిత్తం చేసిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి శిష్యులు కాబట్టి విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు ఎలాంటి క్రియలు చేస్తారు? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంతటితో ఆపలేదు చూడండి. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి దేవుని చిత్తము జరిగించే వాళ్ళముగా ఉన్నట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఏ విధమైన క్రియలు చేశాడో, ఆశ్చర్య అద్భుత కార్యాలు కానీ లేదా ఇతర కార్యాలు కానీ ఏ విధంగా చేశాడో అలాంటి క్రియలు చేసేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు, ఆ తర్వాత చెప్పిన మాట ఇంకా ప్రాముఖ్యమైనది, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును.
కాబట్టి దేవుని చిత్తములో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి వలె ఈ లోకంలో గొప్ప క్రియలు చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అంతకు మించిన గొప్ప క్రియలు కూడా చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం చూడండి. ఇప్పుడు మళ్ళీ మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. యెషయా గ్రంథము 46:10. యెషయా గ్రంథము 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోయే వాటిని తెలియజేయుచున్నాను. పూర్వము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుడు తన చిత్తాన్ని మన పక్షాన నెరవేర్చేవాడుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని మన పక్షంగా నెరవేర్చేవాడుగా ఉన్నట్లయితే మనకే విధమైన భయము ఉండదు, ఏ విధమైన ఆందోళన ఉండదు, ఏ విధమైన కంగారు ఉండదు. అంటే ఏమిటంటే మనము దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళముగా ఉన్నట్లయితే దేవుని చిత్తములో మనం ఉండటం జరుగుతుంది. కాబట్టి భయము లేని జీవితము జీవించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. ఏ విధంగా భయపడరు. ఒకసారి గమనించండి, పేతురు భక్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్న సందర్భంలో హేరోదు రాజు అతనిని జైల్లో వేసినప్పుడు వాస్తవానికి అంతకుముందు యాకోబును శిరచ్ఛేదనం చేశారు. రేపు ఉదయం ఏం జరుగుతుందో తెలియదు. అయితే పేతురు మాత్రము నిశ్చింతగా నిద్రిస్తూ ఉన్నట్లు, ఏ విధమైన భయం లేదు, ఎందుకంటే దేవుని చిత్తములో ఉన్నాడు. అట్లాగే పౌలు శీలలు కూడా చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు రాత్రి ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు, కీర్తనలతో మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తములో ఉన్న వాళ్లకు ఏ విధమైన భయము ఉండదు, ఏ విధమైన ఆందోళన ఉండదు, ఏ విధమైన కంగారు ఉండదు, ఏ విధమైన పరిస్థితి ఉండదు. కాబట్టి భయము లేని, చింత లేని, ఆందోళన లేని జీవితము కావాలి అన్నట్లయితే దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ఉండవలసిన అవసరం ఉంది. చూడండి, ఇప్పుడు మరొక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసి అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వాదం, ఇప్పుడు వరకు చెప్పిన ఆశీర్వాదాల కన్నా కూడా ఎంతో ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి చదువుతున్నాను, 23 వరకు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. ఇక్కడ ప్రాముఖ్యమైన వచనం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఇప్పుడు మనకు అవసరమైన ప్రాముఖ్యమైన మాట చూడండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే పరలోకం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము జరిగించుట ద్వారానే మనము పరలోకములో ప్రవేశించే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది. దేవుని చిత్తం మనము జరిగించుట వలన యేసు ప్రభువు రాకడలో మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. దేవుని చిత్తము జరిగించినందువల్ల ఆ మధ్య ఆకాశంలో ఉండే 7 ఏండ్ల కాలంలో మనము యేసు ప్రభువు న్యాయ సింహాసనం ఎదుటకు వచ్చి బహుమానాలు పొందే వాళ్ళముగా,
మహిమ పొందేవాళ్ళంగా, ఆధిక్యతలు పొందేవాళ్ళంగా, వివిధ స్థానాలు పొందేవాళ్ళంగా, ఈ విధంగా ఏలుబడి చేసేవాళ్ళంగా, ఇలాంటి వివిధ బహుమానాలు ఆ 7 ఏండ్ల కాలంలో పొందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. దేవుని చిత్తము చేసినప్పుడే మనము ఆ మధ్య ఆకాశంలో నుండి యేసు ప్రభువుతో పాటు భూమి మీదకు వచ్చేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ దేవుని చిత్తము జరిపించడం వలననే మనము ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో మనము రాజులుగా, యాజకులుగా మనము పరిపాలన చేసేవాళ్ళంగా ఉంటాము. ఈ దేవుని చిత్తము చేయటం వలననే నిత్యత్వంలోనికి కూడా వెళ్ళటం జరుగుతుంది. చూడు, ఆ వచనాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. నిత్యత్వము, నిత్య జీవము. దేవుని చిత్తము జరిపించువాడు నిరంతరం, అతనికి మరణం అనేది లేదు. నిరంతరము నిలచును అంటే ఎక్కడ నిలుస్తాడు? దేవునితో పాటు. దేవుడు మనతో ఉంటాడు నిరంతరము, మనము దేవునితో పాటు నిరంతరంగా ఉంటాము. ఇంతకు పూర్వమే జ్ఞాపకం చేసుకున్నాం కదా, రాకడలో ఎత్తపడతాము. వాస్తవానికి రక్షణలోనికి వచ్చి దేవుని చిత్తము చేసే అనుభవంలోనికి వచ్చిన దగ్గర నుండి, రక్షణలోనికి వచ్చిన దగ్గర నుండి దేవుడు మనతోనే ఉంటాడు. ఆ తర్వాత ఇక కంటిన్యూస్గా నిరంతరము ఎల్లప్పుడూ మనము జీవించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది దేవునితో సహవాసంలో. ఈ లోకంలో ఉండగా ఆ తర్వాత రాకడలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 7 ఏండ్ల తర్వాత మళ్ళీ భూమి మీదకి, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ఆ పరిపాలన నిత్యత్వము, నిరంతరము నిలిచే వాళ్ళంగా ఉండటం. ఎంత గొప్ప ఆశీర్వాదమైన ధన్యత ఈ నిరంతరము నిలుచుట అంటే. ఆ మహిమా శరీరాలు ధరించుకొని మహిమలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో, ఆ నూతన యెరూషలేము పట్టణంలో అద్భుతమైన ఆ అనుభవంలో, దైవికమైన అనుభవంలో నిరంతరము నిలిచే అనుభవంలోనికి వెళ్తాము. ఎప్పుడు ఆయన చిత్తము మనము జరిగించే వాళ్ళముగా ఉన్నట్లయితే. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము, మనము దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఒక నిశ్చయతలకు రావాలి, ఒక తీర్మానంలో. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు ఇవే కాదు, ఇంకా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాము. కాబట్టి ఈ ఆశీర్వాదాల కొరకు మనము ఒక తీర్మానము, ఒక నిర్ణయము, ఒక నిశ్చయత, దేవుని చిత్తము ఎరిగి నేను ఆ చిత్తములో ఉండాలి అనే అనుభవంలో రావాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. తద్వారా అనేక ఆశీర్వాదాలకు అయితే ఈ సమయంలో ఆశీర్వాదాలకు వారసులం అవుతాం. ఆఖరిగా ఒక్క వచనాన్ని మీ గమనంలోని తీసుకుని వచ్చి ముగించేస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. మనము ఈ తీర్మానంలోనికి వచ్చినట్లయితే, దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, దేవుని చిత్తంలోనే ఉంటాను, దేవుని చిత్తము జరిగించేవానిగా ఉంటాను అనే తీర్మానానికి మనం వచ్చినట్లయితే అద్భుతమైన వచనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుని చిత్తము మనము చేయాలి అని తీర్మానం చేసుకుని దేవుని చిత్తము జరిపించుకోవడం కోసం నిశ్చయతలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు
మనలను ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని సహాయం ఉంటుంది. చిత్తము చేయాలి అనే అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే నిశ్చయముగా దేవుడు సహాయం చేసేవాడుగా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా దేవుని చిత్తాన్ని మనము దేవుని సహాయం పొందుకొని దేవుని చిత్తము జరిపించాలనే తీర్మానంలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని జరిపించే వాళ్ళముగా, యేసుక్రీస్తు ప్రభువు చేసిన క్రియలు మాత్రమే కాక అంతగా మించిన క్రియలు చేసేవాళ్ళంగా, ఆ చిత్తము జరిపించినందు వల్ల వచ్చే వివిధ రకాలైన ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండునట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామములో స్తోత్రాలు, వందనాలు. దేవుని చిత్తము జరిపించుట ద్వారా ప్రభువా మాకు ఉన్న అనేక ఆశీర్వాదాలను మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ విధంగా తీర్మానం చేసుకొని దేవా, ఆ విధమైన తీర్మానంలోనికి వచ్చినట్లయితే మీరు మాకు సహాయం చేస్తారని కూడా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఆ విధంగా మీ చిత్తములో ఉండి మీ ప్రభువా పరలోక ప్రవేశం పొంది నిరంతరం మీతో ఉండే ఆ ధన్యతలోనికి నడిపించమని వేడుకుంటూ, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవా, మీ దయగలిగిన హస్తాలను చాపి వారి ప్రతి అవసరత మేరకు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.